పిల్లలలో సృజనాత్మకత పెంచే ప్రయత్నంగా ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే పిల్లలు స్పోర్ట్స్లో నైపుణ్యం పెంచేందుకు టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తుంది. ఈరోజు పటమట కబీసీ బాయ్స్ జడ్పీ స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంట్ సెలక్షన్స్ ఏర్పాటు చేశారు. క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇలా వివిధ గేమ్స్ ఏర్పాటు చేశారు. హీల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్ మరియు హెచ్సిఎల్ ఫౌండేషన్ కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలో ఎంతో మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ సర్వ సమృద్ధి యోజన పాల్గొన్నారు.
విద్యార్థులకి చదువుతో పాటు ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ పటమటలో జెడ్పీ స్కూల్లో అయితే స్పోర్ట్స్ కాంపిటీషన్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా లెవెల్లో సెలక్షన్స్ అనేవి ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఇలా వివిధ రకాల స్పోర్ట్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి జిల్లా స్థాయిలో మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీని గురించి మరింత సమాచారం మనం అడిగి తెలుసుకుందాం. ఎవరు తెలియదు కదా. ఓకే, గుడ్ మార్నింగ్. హీల్ ఆర్గనైజేషన్ వాళ్ళు హీల్ ఫౌండేషన్ వాళ్ళు హెచ్సిఎల్ ఆర్గనైజేషన్తో కొలాబరేట్ అయ్యి ఈ స్పోర్ట్స్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇన్ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా వీళ్ళ అండర్లో ఒక 11 స్కూల్స్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గన్నవరం స్కూల్స్ అండ్ విజయవాడ స్కూల్స్ ఒక 5 స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ స్కూల్స్లో వీళ్ళు స్పోర్ట్స్ కండక్ట్ చేసి పిల్లల్లో ఫిజికల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్లస్ మెంటల్ హెల్త్, ఈ రెండింటిని ఎప్పుడైతే మనము బ్యాలెన్స్ చేస్తూ ఉంటామో మనము ఈ స్ట్రెస్ వీటన్నిటిని కూడా అధిగమించవచ్చు బై బీయింగ్ ఫిట్ ఇన్ ఆల్ వేస్ అనేది చెప్పడానే మెయిన్ ఉద్దేశము. సో ఇన్ ద పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఎవ్రీ ఇయర్ దే ఆర్ కండక్టింగ్ డిస్ట్రిక్ట్స్ క్వాలిఫైయర్ సెలక్షన్స్ ఇన్ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, రగ్బీ, అథ్లెటిక్స్, ఈ అన్నిటిలో స్పోర్ట్స్ అన్నిటిలో కూడా పిల్లల్ని ఎవరైతే ప్రైజెస్ వచ్చిన వాళ్ళని మళ్ళీ వాళ్ళకి మే జూన్లో సౌత్ జోన్ లెవెల్లో వాళ్ళకి మళ్ళీ గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు 50,000 దాకా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఐ థ్యాంక్ వన్స్ అగైన్ వైకే టీవీ ఫర్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ and being a part of this program. Thank you. Okay, good morning to all. I am Sudhakar, retired District Sports Development Officer of Sports Authority of Andhra Pradesh. I am working as a volunteer for Heel School, Thotapalli, and also HCL Foundation who are doing combined project Sports for Change, meant for children, underprivileged children, studying in government schools, corporation schools and other government organizations. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఫర్ చేంజ్ ప్రాజెక్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అట్టడుగున ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరైతే కార్పొరేషన్ స్కూల్స్లో, జెడ్పీఐ స్కూల్స్లో, గవర్నమెంట్ హై స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళకి ఒక గొప్ప అవకాశం ఏర్పాటు చేయడానికి ఈ స్పోర్ట్స్ ఫర్ చేంజ్ అనే ప్రాజెక్టు తయారు చేయబడింది. ఇది మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్లో ఉంది. ముఖ్యంగా హెచ్సిఎల్ వారు లక్షలాది రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం, చాలా అరుదు, అసలు లేవనే చెప్పచ్చు, కానీ ఇంత పెద్ద గ్రౌండ్ ఇక్కడ ఉండి పిల్లలందరికీ మంచి అవకాశం ఇస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో విత్ దిస్ అవర్ ఫైనల్ కాన్సెప్ట్ ఈస్ డెవలప్ ది చిల్డ్రన్ నాట్ ఓన్లీ ఫిజికలీ బట్ మెంటలీ ఆల్సో. దే మస్ట్ బి సౌండ్ బోత్ mentally and physically, thereby sound mind in a sound body. So it can be proved. Now we are on the way to prove all these things. In future also we expect that a lot of children will participate and they become good citizens of India. Thank you. నా పేరు ఎస్ శ్యామ్ సుందర్రావు, హెచ్సిఎల్ ప్రాజెక్ట్ మేనేజర్, స్పోర్ట్స్ ఫర్ చేంజ్. సో ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీన అధికారుల ఆదేశాలతో కేబీసీ జడ్పీ స్కూల్ విజయవాడ నందు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెలక్షన్స్ అండ్ టోర్నమెంట్గా చేయటం జరుగుతుంది. దీనిలో వివిధ స్కూల్స్ నుంచి కృష్ణా డిస్టిక్ మరియు ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి సుమారుగా 700 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అఫీషియల్స్ 100 మెంబర్స్ పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా హెచ్సిఎల్ సౌజన్యంతో వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ ఫర్ చేంజ్ ప్రోగ్రామ్ అనేది పర్టికులర్గా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. సిఎస్ఆర్ ఫండ్స్ హెచ్సిఎల్ నుంచి అంటే ఎంప్లాయీస్ ఇచ్చిన 2% దీనితో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా సిఈఓ గారు, అజయ్ కుమార్ గారు మరియు
డిప్యూటీ డిఈఓ ఎన్టీఆర్ డిస్టిక్ సాంబశివరావు గారు, మరి హెచ్సిఎల్ నుంచి శ్రీనివాస గారు వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. అదేవిధంగా ఎస్పీడి మరి మన ఎస్పీడి గారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు కూడా ఇచ్చేసి ఉన్నారు, పిల్లల్ని ఆశీర్వదించారు. ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా జయప్రదం చేయటానికి మరి కేబీసీ స్కూల్ హెచ్ఎం గారు, సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా దుర్గారావు గారు, రమేష్ గారు, స్థానిక పీఈటీలు వాళ్ళు కూడా సహకరించి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉన్నారు. వారందరికీ కూడా మరి హెచ్సిఎల్ స్పోర్ట్స్ ఫర్ చేంజ్ ప్రోగ్రాం తరఫున యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్గా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పోర్ట్స్ ఫర్ చేంజ్ బై హెచ్సిఎల్ ఫౌండేషన్ అనే ఒక కార్యక్రమం అనేది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థినులకు క్రీడలతో ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. హెచ్సిఎల్ ఫౌండేషన్ అనేది సామాజిక బాధ్యత, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వింగ్ హెచ్సిఎల్ టెక్ అనేది 3వ అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ఇండియా. ఈ సామాజిక బాధ్యతలో కార్యక్రమంలో భాగంగా విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యంగా ఉండాలి. మానసిక అదేవిధంగా శారీరక అభివృద్ధికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. అదేవిధంగా వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక స్పిరిట్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుందనేది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి క్రీడల ప్రోగ్రాం అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే మంచిగా ఆడి సెలెక్ట్ అవుతూ ఉంటారో వాళ్ళు తర్వాత సౌత్ జోన్ లెవెల్లో, అదేవిధంగా సౌత్ జోన్లో మంచిగా ఆడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళి మంచిగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళకి స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ అనేది కూడా మన హెచ్సిఎల్ ఫౌండేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమాన్ని మనం విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామంటే దానికి కారణం హీల్ అనే ఒక ఆర్గనైజేషన్. సిఇఓ గారు అజయ్ కుమార్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ హీల్ అంటారు. ఇది తోటపల్లిలో కార్పొరేట్ ఆఫీస్ ఉంది. దీంట్లో 900 అంటే ఆర్ఫన్ చిల్డ్రన్కి అడ్మిషన్ ఉంది. మేము అన్ని రంగాల్లోనూ పిల్లల్ని ఎంకరేజ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో వీరు శ్రీనివాస్ గారు హెచ్సిఎల్ ఫౌండేషన్ తరఫున వచ్చి హీల్ని అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ డెవలప్ చేయడం కోసం పార్ట్నర్షిప్కి రెడీనా అంటే ఎస్ అని చెప్పాం. ఆ తర్వాత 5 మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ విజయవాడలో, 5 జడ్పీ స్కూల్స్ గవర్నవరం మండల్లో, తర్వాత హీల్ స్కూలు, ఈ 11 స్కూల్స్తో సెపరేట్ కోచ్ని కూడా హెచ్సిఎల్ వారు అపాయింట్ చేయడం జరిగింది. ఈ రకంగా హెచ్సిఎల్ మాకు ఎంకరేజ్ చేస్తున్నందుకు హెచ్సిఎల్ ఫౌండేషన్ వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. సో చూసారు కదా, స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా అయితే ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు అండ్ హెచ్సిఎల్ ఫౌండేషన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ స్పోర్ట్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఇయర్ వాళ్ళు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్లో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ చేసేందుకు ఈ ప్రయత్నం అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.